హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. ఈరోజు మీకు తిరుపతిలో ఒక ప్లేస్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే స్వామివారి గోశాల. క్యాజువల్గా అందరూ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని పక్కన ఉన్న పాపనాశిని, ఆకాశగంగా ఇలాంటివి చూసుకొని వచ్చేస్తూ ఉంటారు. మనకి గైడ్స్ కూడా ఇవే ఇవే చూపిస్తారండి. ఇవి కాకుండా స్వామివారి సన్నిధిలో చాలా మనకు చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ గోశాల ఒకటి. ఈ గోశాలలో నవనీత సేవ జరుగుతుందండి. ఎక్కువగా ఇది సేవాయాత్రికులకి మాత్రమే తెలుస్తుంది. మా అత్తయ్య గారు సేవకి ఎక్కువగా వెళ్తుంటారు. అందుకని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళారు. స్వామివారి సుప్రభాత సేవ అయ్యాక మనకి వెన్నపూస ప్రసాదంగా ఇస్తారండి. ఆ వెన్నపూసని నవనీత సేవలో ఉన్న భక్తులు తయారు చేస్తారు. ఇదేనండి ఆ గోశాల, స్వామివారి గోశాల. ఇదే ఆ నవనీత సేవ జరిగే కేంద్రం. స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించే ఆవు నెయ్యి, ఆవు పాలు ఈ గోశాల నుంచి మాత్రమే సేకరిస్తారండి. ఇలాంటివి మనం చూడని ప్రదేశాలు తిరుమలలో చాలా ఉన్నాయి. నేను చూసినవి నాతో పాటు మీకు చూపిస్తాను.